హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ బచ్చల కూర అండి, చూడండి ఎంత బాగుందో. ఇలా చాలా పొడవైపోయింది చూడండి. దీనికి గింజలు కూడా వచ్చాయి. సో పూత కూడా వచ్చిందండి. ఇదిగో పూత, కొంచెం కొంచెం పూత వచ్చింది. చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసాయి. సో వీటికున్న కాయలు ఉన్నాయి చూసాను, ఇవి ఉన్నాయి కదా. ఇవి బాగా రెడ్గా అయిన తర్వాత లిప్స్టిక్ వేసుకోవచ్చండి. చూపిస్తాను, నేను లిప్స్టిక్ వేసుకొని చూపిస్తాను ఎలా వేసుకోవాలి అని అన్నది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. న్యాచురల్ లిప్స్టిక్ అండి ఇది. అంటే లిప్స్టిక్ తెచ్చుకుంటాం, కానీ ఏంటంటే నాకు ఇష్టపడదు. అంటే వేసుకోవచ్చు, ఆ స్మెల్ అనేది నాకు ఇష్టపడదు కాబట్టి నేను ఇది వాడతాను, న్యాచురల్ లిప్స్టిక్ అనమాట. సో బచ్చల కూర చూడండి, ఇది తీగ బచ్చల కూర అనమాట. సో ఇది ఇలా కట్టేసుకుంటే చాలా పెద్ద చెట్టు అవుతుందండి. ఇప్పుడే చిన్న చెట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది తీగ బచ్చలు కాదండి, మామూలుగా చెట్టులా అల్లుకుంటుంది కుండీలోని. ఇలాగ నేను కర్ర పెట్టేసి కట్టాను. సో ఇలాగ పెద్ద పెద్ద ఆకులు అవుతాయని చెప్పాను కదా. టీ పొడి పోస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు అంటే టీ పెట్టుకున్న తర్వాత పోస్తే కలరు కూడా చూడండి ఎలా వచ్చిందో. బాగుంటుందండి, కలరు బాగుంటుంది, చక్కగా పచ్చగా ఉంది చూడండి. ఆకు పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తుంది. ఆకుకూరలకి ఏ ఆకుకూరలకైనా టీ పొడి అనేది పోసుకోవచ్చండి. గోరింటాకు కూడా, గోరింటాకు చెట్టుకు పోసుకుంటే గోరింటాకు బాగా రెడ్ కలర్లో వస్తుంది, పండుతుంది. ఈ చెట్టుకి నేను టీ పొడి ఎందుకు పోస్తున్నానో కిందటి వీడియోలో చెప్పానండి, టీ పొడి ఎందుకు యూజ్ చేస్తాను అని. ఇప్పుడు ఈ బచ్చల కూర, ఈ గింజలు ఉన్నాయి కదా, ఒక కూర చూపిస్తాను. సో ఈ గింజలు లిప్స్టిక్ అనేది వేసుకుంటాను. అయ్యి పడిపోయింది. సో ఇది లిప్స్టిక్ అనేది వేసుకుంటాము, కలర్ రావడం కోసం నేను టీ పొడి అనేది యూజ్ చేస్తానండి. అలాగే నేను ఇందుకోసం అయితే యూజ్ చేశాను, కానీ ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అన్నమాట. ఇలాగ యూజ్ చేసుకోవచ్చు టీ పొడి. సో ఇలాగ బచ్చల కూర చెట్టు ఇలా వేసాను, బాగుంది కదా. ఇలా కర్ర కట్టేసి ఇలా పైకి కట్టేసుకుంటే వస్తుంది. ఇప్పుడే చిన్న చెట్టు, ఇంకా చెట్టుకి గింజలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, గింజలు ఎలా వస్తాయి. సో ఈ గింజలు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే హెయిర్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బచ్చల కూర గింజలు చాలా బాగుంటుందండి, కలర్ కూడా బాగా వస్తుంది కలరు. సో ఒక మ్యాక్సిమం ఒక 5-6 రోజుల వరకు ఉండొచ్చు కలరు హెయిర్కి వేసుకుంటే. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈసారి ఈ కలరు వాడేటప్పుడు కూడా వీడియో చేసి చూపిస్తానండి ఎలాగన్నది. సో ఇలాగ నేను బచ్చల కూర చెట్టు అనేది వేసాను. ఈ బచ్చల కూర ఉపయోగాలు ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆకులు మాత్రం ఈరోజు పోసాను, చూడండి బాగుంది. ఇలాగ ఆకులు పోసుకొని పప్పులో వేసుకుంటే బాగుంటుంది. బచ్చల కూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి హెల్త్